వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైఎస్ షర్మిల గారు ఆమెకి ఎప్పుడైతే తెలంగాణ నుండి వచ్చేసి ఆంధ్రాలో ఆమెకి పిసిసి పగ్గాలు చేపట్టినప్పటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకి కంటు మీద కునుకు లేకుండా కూడా షర్మిల గారు చేస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎవరు అవునన్నా కాదన్నా అది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపించడం వేరు. సొంత రక్తం పంచుకు పుట్టినటువంటి షర్మిల గారు పాయింట్ టు పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేపట్టినటువంటి పనుల విషయంలో కావచ్చు, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదనే విషయాలు ఎప్పుడు కూడా ప్రతి పాయింట్ కూడా ప్రజలందరికీ కూడా చైతన్యం తెచ్చే విధంగా ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తుంది. అయితే ఇదే తరహాలో మనం తెలంగాణలో కూడా చూసినట్లయితే అక్కడ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు కూడా ఆయన ప్రభుత్వం చేసేటువంటి ఏవైతే తప్పులు ఉన్నాయో ప్రజలందరూ కూడా ఆమె పాదయాత్ర చేసుకుంటూ కూడా అలాగా ప్రజలందరికీ కూడా ఆమె అన్ని విధాల ప్రజల్లో కొంత అవగాహన అయితే కల్పించిందని చెప్పుకోవచ్చు. అక్కడ అవగాహన కల్పించింది. అక్కడ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసి అక్కడ కేసీఆర్ని ఓడించడంలో కొంత ఒక 100లో 1% 2% అయితే షర్మిల గారు ప్రమేయం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏపీకి వచ్చింది. సేమ్ అక్కడ తెలంగాణలో ఏ విధంగా అయితే చేసిందో ఇప్పుడు ఏపీలో కూడా అదే తరహాలో చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే తన సోదరుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఎప్పటికప్పుడు తనదైన స్టైల్లో షర్మిల గారు కొన్ని విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. మరోసారి కూడా ఇప్పుడు ఈరోజు ఆమె వైఎస్ వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి దాని విషయాలు మనకు తెలిసి ఇప్పటి వరకు కూడా దాంట్లో అసలైనటువంటి నిందితులు ఎవరు ఏమనేది కూడా ఇప్పుడు కూడా పూర్తి కొన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా కొన్ని ఇంకా కొందరి మీద అభియోగాలు అయితే కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా దాంట్లో ఆ కేసు అనేది ఒక కొలిక్కి రాలేదు. ఈరోజు ఆయన చనిపోయే 5వ వర్ధంతి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి 5 సంవత్సరాలు కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఆ కేసుని ఆయన అధికారులతో సాల్వ్ చేయలేకపోయారు. అంటే ఆయన వైఫల్యమా లేకపోతే కావాలనే చేయలేదా, లేదా ఆ కేసును ఛేదిస్తే అసలైనటువంటి వారు దొరికిపోయి తనకేమన్నా ప్రమాదం వాటిల్తుందనేసి దాన్ని పక్కన పెట్టారా ఏమనేది కూడా అది జగన్మోహన్ రెడ్డి గారికే తెలియాలి. అయితే అన్న అని పిలిపించుకునే వారు అంతకులను రక్షణ కల్పిస్తున్నారు. ఏపీ పిసిసి పిసిసి అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిల గారు అన్నారు, చిన్నాన వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి మరణంలో ఎక్కువగా నష్టపోయింది మాత్రం చిన్నమ్మ సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె అయినటువంటి సునీతనేనని కూడా ఆమె చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి వివేక 5వ వర్ధంతి సందర్భంగా కడపలో నిర్వహించినటువంటి స్మారక సభలో ఆమె మాట్లాడుతూ ఈ సందర్భంగా సీఎం జగన్ పైన షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా దుమారాన్ని లేపుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఇంతలా దిగజారిపోతారని కూడా నేను అనుకోలేదనేసి కూడా షర్మిల గారు వ్యాఖ్యానించారు. అంటే హంతకులు ఎవరో కాదు బంధువులేనని సాక్ష్యాలు వేలెత్తి చూపిస్తున్నాయి. కానీ బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా ఆరోపణలు కూడా చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ఇవాళ వరకు కూడా హత్య చేయించిన వాళ్ళు లేదా వాళ్ళకి ఇప్పటి వరకు కూడా శిక్ష పడలేదు. చివరికి చిన్నమ్మ చిన్నాన అంటే వాళ్ళు సొంత తన తండ్రితో పుట్టినటువంటి ఆయనే కాబట్టి అంటే చిన్నాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కాదు, అప్పుడు ఆయన తన తండ్రి బతుకున్నప్పుడు అంటే షర్మిల గారి తండ్రి అయినటువంటి దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి విభేదించి సొంతంగా వచ్చి పార్టీ పెట్టుకుని ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఓడిపోయి 2019 ఎన్నికల్లో మళ్ళీ గెలిచిన తర్వాత కూడా అంటే గెలవక ముందుగానే ఆ చిన్నాన్న వైసీపీ కోసమే పనిచేశారనేసి అంటే అప్పుడు తన తండ్రి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాడు. ఎప్పుడైతే తన అన్న కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పార్టీ పెట్టుకున్నారో అప్పటి నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన పనిచేశారని
సాక్షిలో పైన వైఎస్ ఫోటో ఉంటే కింద ఆయన తమ్ముడు వ్యక్తిత్వం హననం చేస్తూ జగనన్న చేస్తున్నటువంటి పనిని కూడా ప్రశ్నించారు. అంటే సాక్షిలో పైన ఒకప్పుడు, ఇప్పుడైతే రావట్లేదు కానీ పైన ఒకప్పట్లో ఆ లోగోలో రాజశేఖర రెడ్డి గారు ఉండేవాళ్ళు అనమాట. అయితే రాను రాను కాలక్రమేణా ఆయన ఫోటో పోయింది. ఇప్పుడు చివరికి లోగో కూడా మార్చేశారు. ఇప్పుడు ఆయన తమ్ముణ్ణి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి రాజశేఖర రెడ్డి ఫోటో సాక్షిలో అలా పైన కనిపిస్తూ ఉండేది. ఆ తర్వాత కింద ఇప్పుడు ఈయన తమ్ముడైనటువంటి వివేకానందరెడ్డికి సంబంధించి ఆయన వ్యక్తిత్వం హననం చేస్తూ జగనన్న చేస్తున్నాడు అని కూడా చెప్పుకొచ్చారు. అద్దం ముందు నిల్చొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని కూడా చెప్పుకొచ్చారు ఆమె. ఈ మాటకి ఎంత అర్థం ఉంటుందో అది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అర్థమయ్యే ఉంటుందని చెప్పుకోవచ్చు. మీ మనస్సాక్షి ఏమి చెబుతుందో వినండి. వైఎస్ రాజశేఖర రెడ్డితో తన తోబుట్టువుల కోసం ఏం చేశాడో మీకు తెలియదా అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. అలాగే ఆయన వారసుడిగా మీరేం చేస్తున్నారంటూ కూడా షర్మిల నిలదీసింది. ఇప్పుడు ఏవైతే ఈ కామెంట్స్ ఉన్నాయో, ఆమె అద్దం ముందు నిల్చొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంటే దాని వెనక ఉన్నటువంటి అర్థం అందరికి కూడా అర్థం అవుతుంది. అంటే మీ మొహం మీరు చూసుకున్నారా, లేకపోతే ఈ కేసులో మీరు చేస్తుంది నిజమో కాదో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మీకే అర్థమైపోతుందనే ఒక విధానాన్ని కూడా ఆమె తెర ముందుకు తీసుకొచ్చారా అనే విధానం కూడా దీనికి ముందు షర్మిల గారు కూడా చెప్పుకొచ్చారు. అంటే తన తండ్రి మరణాన్ని తన సొంత బాబాయ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయ్ అయినటువంటి వివేకానందరెడ్డిని ఎవరో హత్య చేస్తే అది ఎవరు చేయించారు, ఎవరు చేశారనేది కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసనే కొంతమంది వాదనలు వినిపిస్తున్నాయి. సిబిఐ కూడా కొన్ని ఆధారాలు కూడా ఆయనకి తెలుసనే విధానాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చాయి. కాకపోతే ఇక్కడ తన తండ్రిని ఎవరైతే హత్య చేశారో వాళ్ళని మీరు రక్షిస్తున్నారు, వాళ్ళని కాపాడుతున్నారు. సొంత బాబాయికి, సొంత చెల్లెలకి, తల్లికి అలాగే చిన్నాన్న కుమార్తె అయినటువంటి సునీత గారికి న్యాయం చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక ఏపీ ప్రజలకు ఏం చేస్తారో అంటూ కూడా సునీత గారు చెప్పినటువంటి ఆ మాటలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలోనే, అలాగే జగన్మోహన్ రెడ్డికి ఈ మాటలు చాలు, ఆయన ఏదో నేను అభివృద్ధి చేసేసాను, నేను సంక్షేమ పథకాలు ఇచ్చేసాను ఇవన్నీ చెప్తున్నారు కదా, ఈ ఒక్క మాటతో ప్రతి ఒక్కరు కూడా ఆలోచింపజేసే విధంగా అవును అది వాస్తవమే కదా, తన బాబాయిని చంపిన వాళ్ళని అధికారం ఉండి కూడా, అధికారం లేకపోతే లేదు, అధికారం లేదు కాబట్టి చేయలేదు అనుకుంటే వేరు, అధికారం ఉండి కూడా ఆయన ఏమీ చేయలేదు కాబట్టి ఆయన పైన చేసినటువంటి ఈ కామెంట్స్ కావచ్చు. ఇప్పుడు షర్మిల గారు కూడా ఆ విధంగా తనను అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని అద్దం ముందు నిల్చుకొని నిన్ను ప్రశ్నించుకో అని చెప్పడం, ఇప్పుడు ఈ కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.